అందరికీ నమస్కారం. చిన్నపిల్లలు ఎప్పుడు లేసు కావాలని షాప్కి పోతే అడుగుతుంటారు కదా. అలా లేసు కొనిచ్చినప్పుడు ఇలా ఒకసారి అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తినడం వల్ల కీరా దోసకాయ వేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు నేను ఇలా సాయంత్రం పూట పిల్లలు తినడానికి ఇలా అయితే చేస్తున్నాను. ఒక కీరా దోసకాయ ఇలా కట్ చేసుకున్నాను. 10 రూపాయల లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ముందుగా ఒక ప్లేట్లోకి దోసకాయ ముక్కలు వేసుకొని అలాగే 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటో కూడా ఒక చిన్న టమాటో సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ కారం ఉప్పు అనేది మనకి కూరగాయలకు సరిపోయేమేనే వేసుకోవాలి. కారం ఉప్పు ధనియాల పొడి ఒక స్పూను నెయ్యి వేసి తర్వాత నిమ్మకాయ అయితే పిండుతున్నాను. ఇందులోకి సగం నిమ్మకాయ ఇలా పిండుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇలా బాగా కారం ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి లేస్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే కలుపుకున్నాం కదా కీరా దోసకాయ టమాటా ఇందులోకి వేసుకొని ఇలా తినేయటమే. మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు కలుపుకోవాలి, లేదంటే లేసులు కొంచెం మెత్తబడిపోతాయి. ఇలా కీరా దోసకాయ వేసుకొని తినండి, చాలా మంచిది. పిల్లలకు కూడా ఎప్పుడు ఉత్త లేస్ ప్యాకెట్ కొనిచ్చి అలాగే తినేస్తుంటారు. సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.